వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఏపీలో కల్తీ మద్యం కేసు కొత్త మలుపు తిరిగింది. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు బయటపెట్టిన వీడియోలో సంచలన విషయాలు బయటపెట్టారు. నకిలీ మద్యం వైసీపీ ప్రభుత్వంలోనే తయారీ ప్రారంభమైందని వెల్లడించిన జనార్దన్ రావు దీని వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నట్లు ఆరోపించారు. జోగి రమేష్ అండతోనే కల్తీ మద్యం తయారు చేశామని, అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని ఆపేశామన్నారు. ఏపీలో నకిలీ మద్యం తయారీ కేసులో A1 జనార్దన్ రావును పోలీసులు గన్నవరం విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే జనార్దన్ రావు పేరు బయటకు వచ్చింది. దీంతో తాను ఆఫ్రికాలో ఉన్నానని, తిరిగి వచ్చిన వెంటనే అన్ని వివరాలు వెల్లడిస్తా అంటూ వీడియో విడుదల చేశాడు. ఇప్పుడు మరో వీడియో రావడం, అందులో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. కేవలం కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికే నకిలీ మద్యం తయారు చేయాలని జోగి రమేష్ తనకు చెప్పినట్లు జనార్దన్ రావు ఆరోపించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జోగి రమేష్ తనకు స్వయంగా ఫోన్ చేసి నకిలీ మద్యం తయారు చేయాలని చెప్పారు. తొలుత ఇబ్రహీంపట్నంలో పెట్టాలనుకున్నప్పటికీ చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో అయితే సీఎం చంద్రబాబు సొంతం కాబట్టి ప్రభుత్వానికి కావాల్సినంత చెడ్డ పేరు వస్తుందని జోగి సూచించినట్లు వెల్లడించారు. లిక్కర్ తయారీ యంత్రాలు కూడా జోగి రమేష్ సమకూర్చారన్న జనార్దన్ రావు సరైన సమయం చూసి దీనిని బయట పెడతామన్నారని, అప్పుడు ప్రభుత్వానికి కావాల్సినంత చెడ్డ పేరు వస్తుందన్నారని జనార్దన్ తెలిపారు. తనను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు సహాయం చేస్తానని జోగి రమేష్ హామీ ఇచ్చారని, తనను ఆఫ్రికా పంపింది కూడా జోగి రమేష్ అని జనార్దన్ తెలిపారు. కల్తీ మద్యం తయారీ గురించి తన మనుషుల ద్వారా జోగి రమేష్ అధికారులకు తెలిసేలా చేశారన్నారు జనార్దన్. టీడీపీ నేతలకు చంద్రబాబు సస్పెండ్ చేయడంతో ఇబ్రహీంపట్నంలో కూడా రైడ్ జరిగేలా జోగి ప్లాన్ చేశారన్నారు. సాక్షి మీడియాను ముందే అక్కడ ఉంచారన్న జనార్దన్ రావు అనుకున్నట్లుగా జరిగిందని, ఆఫ్రికా నుంచి రావాల్సిన అవసరం లేదని తనతో జోగి చెప్పారన్నారు. అయితే తన తమ్ముడిని కూడా జోగి రమేష్ ఇరికించడంతో పాటు తనను పూర్తిగా మోసం చేశారని వీడియోలో తెలిపారు. జోగి రమేష్ తో తనకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉందని, జోగి రమేష్ గురించి బయటకు వచ్చి జనం చెబుతున్నట్లు జనార్దన్ రావు వీడియోలో తెలిపారు. నిన్నటి వరకు కల్తీ మద్యంపై కూటమి సర్కార్ను టార్గెట్ చేసిన వైసీపీ నేతలు జనార్దన్ వీడియో తర్వాత కనీసం ఒక్కరు కూడా స్పందించలేదు. అటు టీడీపీ నేతలు కూడా అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. జోగి రమేష్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా జోగిపై ఆరోపణలు వచ్చినప్పుడు కనీసం చర్యలు తీసుకోలేదని, అందుకే ప్రభుత్వంపై ఇంత పెద్ద అపవాదు వేసేందుకు కూడా జోగి రమేష్ తెగించారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.